ఫ్రెండ్స్, జియో ఫైబర్ బేసిక్ ప్లాన్ చూసుకున్నట్టయితే 399 పర్ మంత్ అయితే ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లాన్ చూసుకున్నట్టయితే 599 అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ అయితే 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. ఎయిర్టెల్ విషయానికి వస్తే బేసిక్ ప్లాన్ అయితే 499 బేసిక్ ప్లాన్ అయితే ఉంటుంది. 40 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ బేసిక్ ప్లాన్ చూసుకున్నట్టయితే 249 బేసిక్ ప్లాన్ అయితే ఉంటుంది. 25 ఎంబీపీఎస్ దాకా ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా వేరే ఏ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయినా కూడా మనకు 30 ఎంబీపీఎస్ కానీ 50 ఎంబీపీఎస్ కానీ లేదా 100 ఎంబీపీఎస్ కానీ 200 ఎంబీపీఎస్ కానీ ఇలా అయితే ఉంటుంది. కానీ రియాలిటీ విషయానికి వస్తే కంపెనీ ఏమో మనకు 100 ఎంబీపీఎస్ ఉంటుంది, 200 ఎంబీపీఎస్ ఉంటుంది. కానీ మన మొబైల్ ఫోన్లో ఏమైనా డేటా అంటే వీడియోస్ డౌన్లోడ్ చేసినా కానీ ఏమైనా డౌన్లోడ్ చేసామనుకోండి మనకు అంత స్పీడ్ అయితే రాదు. 5 ఎంబీపీఎస్ కానీ 10 ఎంబీపీఎస్ కానీ 20 ఎంబీపీఎస్ కానీ ఇలా మాత్రమే ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. కంపెనీ ఏమో మనకు 100 ఎంబీపీఎస్ అని చెప్పి ఉంటుంది. కానీ మన మొబైల్ ఫోన్లో వచ్చే అయితే ఒక 10 ఎంబీపీఎస్ కానీ 15 ఎంబీపీఎస్ కానీ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఎందుకని చెప్పి మనలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో నాకు కూడా ఈ డౌట్ అయితే ఉందా, మీకు కూడా ఈ డౌట్ ఉన్నట్టయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నా దగ్గర 8 గుర్రాలు అయితే ఉన్నాయి, ఒక కార్ అయితే ఉంది. 8 గుర్రాలు ఎంత వేగంగా పరిగెడుతున్నాయో ఆ కారు కూడా అంతే వేగంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ 8 గుర్రాలు ఈక్వల్ టు ఒక కార్ కి అయితే సమానం కదా. ఈ విధంగానే మనకు కంపెనీ ఇచ్చే 8 ఎంబీపీఎస్ స్పీడ్ ఈక్వల్ టు 1 ఎంబీపీఎస్ కి అయితే సమానం అవుతుంది. ఎలా అంటే మనకు కంపెనీ ఇచ్చే అయితే మనకు ఎంబీపీఎస్ అని చెప్పి క్లియర్గా ఇచ్చింటాడు. 30 ఎంబీపీఎస్ కానీ లేదా 40 ఎంబీపీఎస్ కానీ లేదా 100 ఎంబీపీఎస్ అని 150 ఎంబీపీఎస్ అని చెప్పేసి స్టార్టింగ్ అయితే క్యాపిటల్ లెటర్లో ఎం అయితే ఉంటుంది, స్మాల్ లెటర్లో బిపిఎస్ అని చెప్పి ఉంటుంది. కానీ మన మొబైల్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్లో అదే వైఫై కనెక్ట్ చేసుకొని యూజ్ చేసామనుకోండి, అక్కడ మనకు క్యాపిటల్ ఎం ఉంటుంది, క్యాపిటల్ బిలో అయితే స్పీడ్లో అయితే రావడం జరుగుతుంది. క్యాపిటల్ ఎంబీ అని చెప్పేసి పక్కన పిఎస్ అని చెప్పి స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా మొబైల్ ఫోన్లో క్యాపిటల్ ఎంబీ అని చెప్పి చూపిస్తుంటుంది. ఇక్కడ మనకు స్మాల్ బి అంటే ఏమిటంటే బిట్స్ అని చెప్పి అర్థం. అదే క్యాపిటల్ బి అయితే బైట్స్ అని చెప్పి అర్థం. 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్స్ అయితే సమానం. నేను ఇది వరకే చెప్పా కదా, 8 గుర్రాలు ఈక్వల్ టు ఒక కార్ కి సమానం అని చెప్పేసి. 8 గుర్రాలు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయో ఒక్క కార్ కూడా అంతే ఫాస్ట్ గా వెళ్ళడం జరుగుతుందని చెప్పి అర్థం అని చెప్పా కదా. ఇక్కడ కూడా అంతే. మనకు కంపెనీ ఇచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ గా 8 ఎంబీపీఎస్ స్పీడ్ అనుకోండి. కానీ మన మొబైల్లో కానీ కంప్యూటర్లో వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఓన్లీ 1 ఎంబీపీఎస్ మాత్రమే. అంటే 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్స్ కి అయితే సమానం అవుతుంది. జియో వాళ్ళైతే మనకు బేసిక్ ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అని చెప్తున్నారు కదా. సో 30 ఎంబీపీఎస్ డివైడ్ బై 8 వేసామనుకోండి మనకు 3.75 ఎంబీపీఎస్ మాత్రమే ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. సో మనం తీసుకునే ప్లాన్ అయితే 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, మన మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఏమైనా సినిమాలు చూసినా కానీ లేదా వీడియోస్ డౌన్లోడ్ చేసినా కానీ మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ ఏమంటే 3.75 ఎంబీపీఎస్ మాత్రమే ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 100 ఎంబీపీఎస్ ప్లాన్ కనుక తీసుకున్నారనుకోండి, మీకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ అయితే 100 డివైడ్ బై 8 వేసామనుకోండి 12.5 ఎంబీపీఎస్ మాత్రమే ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏ ప్లాన్ తీసుకుంటారో ఆ ప్లాన్ డివైడ్ బై 8 అయితే వేసుకోండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు 30 ఎంబీపీఎస్ ప్లాన్ తీసుకున్నారనుకోండి 2.5 ఎంబీపీఎస్ కానీ 3 ఎంబీపీఎస్ కానీ లేదా 3.75 ఎంబీపీఎస్ కానీ ఇలా ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. సో మీకు ఈ స్పీడ్ సరిపోలేదనుకోండి 40 ఎంబీపీఎస్ తీసుకోండి లేదా 50 ఎంబీపీఎస్ తీసుకోండి లేదా 100 ఎంబీపీఎస్ తీసుకోండి. సో మీరు డివైడ్ బై 8 చేశారనుకోండి, సో మీకు ఆ ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీ కంప్యూటర్లో కానీ మొబైల్ కానీ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.